ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. మంచి పెంకులు ఉన్నాయి, ఉన్న పెంకులు ఉన్నాయి, మధ్యలో మంచి బంగ్లా ఉన్నది, పెద్ద బంగ్లా. అది మంచిగా ఉన్నది వాతావరణం, మగ మాత్రం పెద్దగా ఉన్నది. అవి ఏం ప్రధాన ఎత్తిపోకుండా పోయినాం, ఇప్పుడు ఎక్కడ పోయినా అంటారులే. ఇక వచ్చిన రాజా లోపలికి పోతే లోపలికే చెప్తాం. ఇక అది ఖర్చులు మాత్రం బాగా వస్తున్నాయి, సూపర్ బాగా తగ్గట్టున్నది. అది ఏం రాదన్నా మెట్లకి దాని మీద ఇంటికి వచ్చి సూపర్గా కూర్చొని ఎక్కడ పోయినాం కదా అంటారులే. ఇక ముందుగా అందరికి క్షేత్రంలో ఇప్పుడు మన మెదక్ జిల్లాకు వచ్చి అల్లా దుర్గమన్నారు. ఇక రెడ్డి పల్లికి రావాలి. ఊరు మాత్రం చాలా పెద్దగా ఉన్నది. ఇక పెద్దగా ఉన్నది, సర్వసభ్యులు అంత పెద్దగా ఉన్నది. మరి ఈ ఊరితో పాటు చుట్టుపక్కల ఊళ్ళో కూడా పల్లెల పేరు చెప్తే మంచి గుర్తుపడతాం. ఇక పల్లెలు కార్యక్రమం చేస్తున్నాం. పల్లెల పేరు వచ్చేసి నరసింహారెడ్డి. గత 30-30 సంవత్సరాలు 40 సంవత్సరాలు రాజకీయం. ఏమంటారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అంటే కంట్రోల్స్ లాగా ఉన్నది సార్ ఉద్దేశం ఉన్నా. అట్లా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, సోషల్ యాక్టివిటీస్. ఇక వచ్చి కూర్చున్నా, ఇక పొద్దున లేవాలి పటేల్ గారు ఊళ్ళోకి వేసి వస్తున్నాను. ఇక అదసేపు కూర్చుని ఇక కూర్చున్నందుకు పటేల్లో అందరూ చాయ్ ఇచ్చింది, కాఫీ ఇచ్చింది, తాగినా కూర్చున్నా. ఇక పటేల్లో నా దగ్గర ఇప్పుడు ముచ్చట పెడతా, బందోబస్తు ముచ్చట. ఏ పిల్లగా కెమెరా వాళ్ళకి పటేల్ నమస్తే. నమస్తే రాజన్న. అవునా పటేల్? బాగున్నానా? ఎవరు తమస్సు పటేల్ ఏమి ఉంటామన్నా రైతులు కడక్ కడుక్కున్నది. ఏం కడుక్కుందన్న మామూలే. నాది మసి మసి కడుక్కున్నది. ఇప్పుడు మామూలు ఉంటుందన్నా మన రైతులు. ఇక్కడ బట్టలు మంచి ఉంటాయి పడే చూపెట్టి ఉంటాయి జొట్టు జొట్టులో మంచి సంగతిలో ఉంటున్నా. మళ్ళీ రెండు జతలు ఇప్పిస్తావా? ఇస్తా. ఏమి గిత్తలు లైన్ లైన్ ఉండాలి. గిత్తలు గిత్తలు ఇప్పిస్తానా? కలర్ కలర్ అని చెప్పి తెల్లపచ్చి అదే ఉందన్న. ఏదంటే మనకు రోడ్డు తిప్పలు బాగా మాట్లాడుతున్నారు. రోడ్డు ఏంటంటే అది రోడ్డు 2013లో బీటీ చేసినాం. నేను కాంగ్రెస్ రాజశేఖర్ రాము దామో సమర్పిస్తున్నాం చేసినాం. ఇక మళ్ళీ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ మళ్ళీ దాన్ని బట్టి వేయలేదు. దానికి తీవ్రంగా ప్రతి ఒక్క ఒక 1 month స్టార్ట్ అయితే టెండర్ కూడా అయిపోయింది. రోడ్ అంతా ఇంకా వాడికి తెలుసు సూర్య అంటే తెలుసు మీ గురించి జర మా వ్యూస్ గురించి చెప్తే బాగుంటుంది. చెప్పండి మీ గురించి. ఇప్పుడు గత ఎలక్షన్లో అంటే 2 పార్టీ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్. అప్పుడు మేము 2000 అంటే 2 ఎలక్షన్లో 100 మెజార్టీతో గెలిపడం జరిగింది. అంటే ఇప్పుడు కాదు, నాకు 2001 నుంచి మా కుటుంబమే కంటిన్యూ కాంగ్రెస్ జెండా. 2006 నుంచి కంటిన్యూ జనరల్ సీటు. జనరల్గా మేమే 4 సర్పంచ్. అంతకంటే ముందు 2001లో ఎస్సీ అయితే ఇనామా చేయించుకున్నాను నేనే కాంగ్రెస్. 96లో కూడా బీసీ సర్పంచ్ గెలిపించుకున్నాను. అంటే మా ఊరు అల్లాదులో ఉండే ఈ పంచాయతీలన్నీ కూడా అల్లాదు మేజర్ పంచాయతీలో ఉండే. 96లో విడిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ జెండా, కాంగ్రెస్ సర్పంచ్ 6 టర్మ్లు. 6 టర్మ్లు 2 టర్మ్లు ఒకసారి బీసీ ఒకసారి ఎస్సీ. తర్వాత కంటిన్యూ జనరల్ పూర్తి టైం మేమే మా ఫ్యామిలీ. అంటే ఏమైందంటే అప్పుడు మా నాన్నకు చదువుకోలేదు అవసరంగా. అప్పుడు నేను 1993-92లో పాలు వస్తుంది సైకిల్ మీద. అప్పుడు నాకు రాజకీయం కొద్దిగా ఇంట్రెస్ట్. ఇప్పుడు మాకు కర్ణం మన 89లో మన నారాయణ సభ అని మెదక్ ఎమ్మెల్యే కర్ణం రామచంద్రరావు మీద గెలిచింది కాంగ్రెస్లో. ఆయన కొడుకు శశిధర్ రెడ్డి అని జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఆయనతో నా రాజకీయ ప్రసారం స్టార్ట్ అయ్యింది. శశిధర్ రెడ్డితో వాళ్ళ నాన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన నాతో ఎప్పటికీ భుజం తట్టి అరే మీరు రావాలా, మీరు యువకులు అది ఇది అని చెప్పి ఆయన 92-93లో బాగా ఎంకరేజ్ చేసింది. 94లో నాకు ఓటాకు వచ్చింది. 94లో నేను నారాయణ సాబు ఓడిపోయింది, కానీ ఆయనకు నేను 150 లీడ్ ఇచ్చినాను ఆ టైం. తర్వాత ఆయన ఓడిపోయిన 2096లో మా గ్రామ పంచాయతీ ఏర్పడింది. 96 గ్రామ పంచాయతీ ఏర్పడితే మరి నారాయణ సాబు మా చంద్రెడ్డి సాబు వాళ్ళ పూర్వబలంతో కాంగ్రెస్ క్యాండిడేట్ బీసీ అని ఒక కోవిల కృష్ణ పెట్టి ఆ తెలుగుదేశం హవాలా అయినా కూడా మేము సర్పంచులు గెలిపించుకోవడం జరిగింది. తర్వాత ఇక అంతే అట్లే కంటిన్యూ పోయి ఒకటే పార్టీ ఉంది. తర్వాత టీడీపీలో అంతా ఎన్ని ఇబ్బందులు పెట్టినా టీడీపీలకు పోకుండా మన 2001లో
కాంగ్రెస్ సర్పంచులు ఎస్సీ ఇనామా చేయించుకున్నాం. తర్వాత ఇక ఆ కాలంలో 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో. తర్వాత 2006లో మా అన్నను నేను ఎంపీటీసీ అయినా, 2005-6లోనే ఎంపీటీసీ. తర్వాత మా అన్న ఎంబడి మళ్ళీ ఎలక్షన్ వస్తే మా అన్నను సర్పంచ్ పెట్టిన, మా బ్రదర్ను. ఆ తర్వాత 2011లో మా తమ్ముడు వాళ్ళ మిసెస్ పెట్టిన. ఇంకా అంతగా తర్వాత మళ్ళీ 18 ఏం చేసిన మా అత్తమ్మ పెట్టిన. ఇంకా ఇక 2025లో నేను మళ్ళీ కాంటికంటే మండలం పోదాం అనుకున్నాను. కానీ మండలం ఏమైందంటే 2 కూడా ఎస్సీ రిజర్వ్ అయినాయి, జెడ్పీటీసీ ఎంపీపీ కూడా 2 రిజర్వ్ అయినాయి. ఆ రిజర్వ్ కావాలి మా వాళ్ళందరూ పూర్వకాలం ఏంటంటే మండలం మనకు పోస్ట్ ఉండాలి, ఏదో ఒకటి కనీసం ఒక సర్పంచిన పూర్వం అని చెప్పుకోవడానికి ప్రోటోకాల్ ప్రకారంగా మనకు ఉంటుంది కదా అని చెప్పి మా వాళ్ళందరూ బాగా పోస్ట్ చేస్తే సర్పంచ్ కాంటాక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇక అదే కంటిన్యూ. మాకు దామోదర్ సార్తో మంచి రిలేషన్ సంబంధాలు ఉంటాయి. ఆయన వల్ల మేము ఇప్పుడు ఈ 2 ఇయర్స్లో దగ్గర దగ్గర 1 కోటి రూపాయల పని చేయడం జరిగింది. మీకు అవకాశం రావడానికి సర్వేలో పోటీ చేస్తారు. పోటీ చేసినప్పుడు ఇంటికి ప్రచారం చేస్తారు కదా, అప్పుడు ఏ సమస్యలు ప్రజలు వాళ్ళు ఊళ్ళో 10 సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్లో మాకు డబ్బులు రాలేవు. డబ్బులు రాకపోవడం, పని చేయలేము, పనిగా ఇది కావాలి, మాకు దగ్గర ఊరిలు లేవు, సీసీ రోడ్స్ లేవు, అవి లేవు అని అంటే కంపల్సరీ నెరవేరుస్తామని చెప్పినాం. ఇప్పుడు వచ్చిన 2-3 మంత్స్లో దగ్గర ఒక 50 లక్షల రూపాయల సీసీ రోడ్ చేయడం. ఓన్లీ ఈ 2-3 మంత్స్లో 50 లక్షల రూపాయల పనులు చేయడం. మాట్లాడుతున్నారు కోపం కావాలి. ఏం లేదు, ఈ ఎలక్షన్లో ఖర్చు చూసుకోవడం కదా. మేమేం ఖర్చు పెట్టలేమంటే మేము ప్రజలం, రైతులం, మేము ప్రజలకు చాలా దగ్గర ఉంటాం. మాకు అన్ని పైసలు కూడా లేవు, అన్ని మేము డబ్బులు పెట్టేంత స్థితిలో కూడా లేవు. డబ్బులు పెట్టే ఆలోచన కూడా మాకు లేదు. ప్రజలతో సంబంధాలు ఉంటాయి, ప్రజలకు చాలా దగ్గర ఉంటాం. రైతులం మేము కూడా ఏదో బిజినెస్ లో కూడా కావాలి, రైతులు ఉంటాయి కాబట్టి ఊళ్ళోనే ఉంటాం, అందరితో కలిసి ఉంటాం. కాబట్టి సర్పంచ్ ఈ గతంలో ఉండాల్సిన టర్మ్ చేసి కుటుంబ సభ్యులు మరి ఆ పనులు కూడా చేసే కార్యక్రమం వాస్తవంగా కూడా మాకు 2094లో మాకు ఓటాకు వచ్చినప్పటి నుంచి మొదలు నేను చూస్ చేస్తే 89లో నేను చిన్న ప్లాన్ ఉన్నప్పుడు కూడా. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో మనకు ఒక 30 ఇయర్స్ ఆ కాలంలో 92లో 30 ఇందిరమ్మ, అది ఇందిరమ్మ కాదు కానీ ఉండే కదా గృహ నిర్మాణాలు, అవి ఒక 30 ఇల్లు ఇచ్చింది. ఓన్లీ ఎస్సీ కాలనీ, కంప్లీట్ ఎస్సీ కాలనీకి ప్రతి ఇంటికి. అప్పుడు రాజీవ్ గృహ కల్పన కూడా కాదు, మనకు ఇల్లు ఇస్తుంది. ఆవాస్ యోజన, ఇందిరా ఆవాస్ యోజన, గ్రామీణ ఆవాస్ యోజన, ఇవి అన్నింటి చూడు ఎదుగులు అంటా మెజన్ వీళ్ళు. ఆ రకంగా మనకు ఎంపీ కోటాలు కొంత ఇవన్నీ కూడా మనకి చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా 10 సంవత్సరాలు మాకు ఏమైందంటే, మా దురదృష్టవశాత్తు ఏంటంటే 94 నుంచి 2005 వరకు 2004 వరకు టీడీపీ గవర్నమెంట్. అప్పుడు ఇక ఎట్లా ఉంటుందంటే టీడీపీ గవర్నమెంట్, మేము కాంగ్రెస్ సర్పంచ్, ఇంకా వాళ్ళు మాకు సహకరించేది లేదు. మేము మా ఊరు నడుచుకుంటూ పోయేది. ప్రతి ఒక్కరు కూడా ఊరు దాకా పోవాలంటే అవసరమైతే మాకు తెలిసినాక 4 మనుషులు పోసుకొని పోయడం, కొంతమంది ఏదైనా రోగం వచ్చిందంటే అది. ఆ తర్వాత దానికి మెల్లగా ఒకసారి శ్రమాదానం అని చెప్పి పెట్టి కొంత గ్రావెల్ వేయడం, ఆ తర్వాత మెయింటైన్ చేసినాం. రోడ్ మెయింటైన్ చేసుకుంటూ తర్వాత క్రమేపీ 2005 రాజశేఖర రెడ్డి గవర్నమెంట్, 2004 రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక 2006లో బీటీకి అది చేసినాం. 2011లో కంప్లీట్ బీటీ విలేజ్లో 100% సీసీ రోడ్స్. ఈ రోజు వరకు మా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన డెవలప్మెంట్ ఏంటి అని అంటే, మేము ఉన్న మా సర్పంచ్ వీళ్ళలో 100% ఊర్లో సీసీ రోడ్స్ ఎక్కడ కూడా లేదు అంటే మొత్తం ఎస్సీ కాలనీ అండ్ బీసీ కాలనీ ఇది ఏదైనా కానీ. తర్వాత ఇంకోటి మనకి ఏది ఇక్కడనే పక్కకు చిన్న విలేజ్ అని ఉద్దేశం ఎక్కడ 2 మధ్యలో మేము 1 కోటి 2 కోట్ల రూపాయలు సమస్య చేయించుకున్నాం. తర్వాత ఈ రోడ్డు ఇంతకుముందు మాకు ఏముండే అంటే, ఈ ఒకటే రోడ్డు మనం వచ్చి మళ్ళీ తిరిగి అల్లం పోయింది. మాకు రోడ్ లింక్ రోడ్ లేదు. దానికి ఏం చేసినామంటే, ఇక్కడ 2 కిలోమీటర్లు ఎక్కడ ఒకటి నుంచి మేము నారాయణఖేడ్ వెళ్తాం. ఇక్కడికి నారాయణఖేడ్ మాకు 15 కిలోమీటర్లు, ఎగ్జాక్ట్ 15 కిలోమీటర్లు, ఇక్కడికి 15 కిలోమీటర్లు అయితే ఆ రోడ్డును మధ్యలో రోడ్డు కన్వర్టెడ్ చేసి మంచి 2005లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి చాలా డబ్బులు పెట్టించుకొని ఆ రోడ్డును మెయింటైన్ చేసుకుంటూ బీటీ చేసినాం. 2 బస్సులు నారాయణఖేడ్ నుంచి హైదరాబాద్ 2 బస్సులు వేసుకొని 2 బస్సులు హైదరాబాద్ పోతాయి, హైదరాబాద్ నుంచి 2 నారాయణఖేడ్ పోతాయి. ఇంత పెద్ద కార్యక్రమం చాలా మొత్తం చేసినాం కాబట్టి ప్రజలు కూడా మాకు ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా ప్రజలు మాకు ప్రతి దాంట్లో అండగా ఉన్నారు. ప్రజలు మాతోటి ఉన్నారు ఈ రోజు వరకు కూడా. ఈ రోజు వరకు ఎన్నిసార్లు ఎలక్షన్స్ వచ్చినా ఒక్క రోజు కూడా కాంగ్రెస్
కాంగ్రెస్కి ఒక ఓటు తక్కువ పడలేదు. ఇంత టీడీపీ గవర్నమెంట్లో కానీ అండ్ 10 సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా మా ఊరు నుంచి 100, 150, 200 ఓట్లు మెజార్టీ తప్ప ఎప్పుడు కాంగ్రెస్కు తగ్గలేదు. మా గ్రామ అభివృద్ధికి ప్రజలు చేసిన అది అనమాట. మేము ఈ ఊర్లో ఏముండే అంటే పెద్ద మార్కెట్ విలేజ్. అసలు ఒక రోడ్డు కూడా ఎక్కడ చేయాల పోదామన్నా కూడా ఒక రోడ్డు ఎక్కింది. అయితే అక్కడ ఏం చేసినామంటే సొంతగా ప్రజల యొక్క సహకారంతో మేము ఇండివిజువల్గా ఈ సమాధానం కింద గవర్నమెంట్ ఒక 10%, 20% ఇస్తే మేము దానికి కొంత సమాధానం చేసి ఇంచుమించు ఆల్మోస్ట్ ఎన్ని రోడ్లు ఉన్నాయంటే దగ్గర 15 రోడ్లు చేళ్ళకు, ఏది పంట చేళ్ళకు వేట్లు పోవడం, ట్రాక్టర్లు పోవడం కానీ, హార్వెస్టర్ మిషన్ పోవడం కానీ, అవన్నిటి కూడా మేము ఓన్ సొంత నిర్ణయంతో తీసుకొని అవిటికి గ్రావెల్ వేసుకోవడం, తర్వాత అవిటి రోడ్లను డెవలప్మెంట్ చేసుకోవడం, రాళ్ళు చెప్పడం, అట్లా అట్లా ఈరోజు వరకు మొత్తం కూడా మా ఊరు ఎంతవరకు ఉందో అంతవరకు పంట పొలాలన్నిటికీ కూడా రోడ్లు చేసుకోవడం జరిగింది. సొంత మా ఒక ఆలోచన విధానంతో, మా సొంత నిర్ణయంతో, మా గవర్నమెంట్ సపోర్ట్ లేకున్నా కూడా సొంతగా అది చేసుకోవడం జరిగింది. ఇంకా తర్వాత ఏంటంటే ఇక్కడ ముస్లింలు ఉంటారు, మా ఊళ్ళో కొంతమంది చాలా బీద వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కొన్ని కార్యక్రమాలు ఏంటంటే ఒక పెళ్ళికి ఒక 15,000, వాళ్ళకు 10,000, 5,000, వాళ్ళ పెళ్ళిళ్ళకు ఒక 15,000, 20,000 వాళ్ళకి ఏదైనా అడగడం, వాళ్ళకి తోడు ఉండడం, పాస్బుక్ ఇప్పించడం, బ్యాంకులలో లోన్ ఇప్పించడం, వాళ్ళకి ఇండివిజువల్గా ప్రతి కార్యక్రమంలో లోన్ దగ్గరుండి లోన్ ఇప్పించడం, పాస్బుక్లు అంటే ఇప్పుడు ఇక్కడ మనకు మొత్తం టోటల్గా ఏముంటుందంటే ఇక్కడ 800 ఎకరాల అసెంబ్లీ మామూలు ఎంత ఫారెస్ట్ ఏరియా. అయితే ప్రతి ఇంటికి 2 ఎకరాలు 3 ఎకరాలు అసైన్మెంట్ ఇప్పించుకుంటూ ప్రతి ఇంటికి గవర్నమెంట్ ఎంతో కొంతమంది చేయాలని బ్యాంక్ సహకారం తీసుకొని ప్రతి ఇంటికి 1 లక్ష 2 లక్షల రూపాయలు బ్యాంక్ లోన్లు ఇప్పించి వాళ్ళని చైతన్యపరచడం. ప్రతి ఫ్యామిలీ ఇవన్నీ ఈరోజు 1,250 ఓట్లు ఉన్నాయంటే నాకు తెలిసి 1000 ఓటర్స్ బ్యాంక్ తోటి సంబంధం, 1000 మంది ఓటర్స్ బ్యాంక్ తోటి సంబంధం ఉంది. ప్రతి ఒక్కరు బ్యాంకులో లోన్ తీసుకోండి, వాళ్ళందరికీ కూడా వాళ్ళ సొంత అవి మీద తీసుకోవడము, ఇక వాళ్ళు ఓన్ అగ్రికల్చర్ చేయడము, బోర్లు దగ్గర ఒక 200 బోర్లు ఉంటాయి ఇక్కడ ఇండివిజువల్గా, సొంత బోర్లే, ఏం గవర్నమెంట్ సహకారం లేకుండా ఎలక్ట్రీషియన్స్ అంతా పైసలు పెట్టుకొని మనం కనెక్షన్లు అదా పెట్టుకుంటూ డెవలప్మెంట్ చేయడం, అంతా కూడా ఓన్ నిర్ణయం తోటి ఎక్కువ శాతం డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా ప్రజలు బాగా సపోర్ట్గానే చేస్తారు ప్రతి దాంట్లో. కింద తమాషా మాట్లాడుతున్నాను. గతంలో మన టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలించింది కేసీఆర్ సార్, కానీ రూపొందించిన సంక్షేమ పథకాల గురించి ఈ కింద మన 2 సంవత్సరాలు రూపొందించిన సంక్షేమ పథకాల గురించి మధ్యలో వ్యత్యాసం తప్పడండి చెప్తానే చేయమని. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది అని అంటే కేసీఆర్ ఫ్యామిలీ, టీఆర్ఎస్ బాగుపడిందంటే తెలంగాణలోకి వచ్చింది, తెలంగాణ కేసీఆర్ ఫ్యామిలీకి వచ్చింది తెలంగాణ. రైతులకు ప్రతి దాంట్లో ఏదైతే ఒక రేషన్ కార్డు 10 సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్లో తెలంగాణలో ఏం పాపం చేశాడు, ఒక రైతుకు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేషన్ కార్డే కాక ఏకంగా సన్నబియ్యం చరిత్ర ఎప్పుడు కూడా అది ఎవరు గుర్తుండేటంత ప్రతి ఒక్కడు అప్పుడు 5 రూపాయల కిలో బియ్యం మార్కెట్లో అమ్ముకుంటుంది. ఈరోజు ఒక్క రైతు ఎప్పుడు ఇస్తాడా బియ్యం, ఎప్పుడు నేర్చుకొని తిందామనే అంతా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మా దామోదర రాజనరసింహ గారి యొక్క ఆధీనంలో రేషన్ కార్డ్స్, తర్వాత బస్ ఫ్రీ, ఏది మన దాన్ని ఏమంటారు లక్ష్మి మహిళల ఫ్రీ బస్సు, తర్వాత ఇందిరమ్మ ఇల్లు అంటే 10 సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్లో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందని చెప్పండి కేసీఆర్. నేను సవాల్ ఇస్తున్నా ఈరోజు మరి పోనీ తెలంగాణలో ఏ పారుమూల పల్లెలలో ఏ ఊళ్ళో మా ఊళ్ళో ఒక్క ఇల్లు ఇచ్చిందని చెప్పి, మా ఊరే కాదు మా మండలం ఒక్క ఇల్లు ఇవ్వలేదు. ఈరోజు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా దామోదర రాజనరసింహ గారి ఆదేశాల దగ్గర మేమే ఇప్పుడు 15 ఇళ్ళు ఈరోజు ఈ ఇయర్ నుండే 15 ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ప్రతి ఇంటికి 5-5 లక్షల రూపాయలు, ఒకటి కాదు మళ్ళీ ఒక్క రూపాయి కూడా ఫ్రాడ్ లేకుండా పారదర్శకంగా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా లేకుండా వాళ్ళకే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసి వాళ్ళు ఈరోజు బ్రహ్మాండంగా వాళ్ళకు ఒక 5 లక్షలు తీసుకొని ఇల్లు కట్టుకుంటారు. మరి 10 సంవత్సరాల కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక్క ఇల్లు కూడా నోచుకోలేదు. అంటే తెలంగాణ అంత దుర్మార్గం అన్నమాట టీఆర్ఎస్ కేసీఆర్ చేసిన వాళ్ళు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని రకాల సంక్షేమ పథకాలు అంటే అన్ని రకాల సంక్షేమ పథకాలతో ఈరోజు ఫ్రీ బస్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఎలక్ట్రీషియన్ ఫ్రీ,
ప్రతి ఇంటికి విద్యుత్ బిల్లు కట్టకుండా 200 యూనిట్ల లోపు ఉన్న ప్రతి వాళ్ళకు ఈరోజు 10 రూపాయలు కూడా కట్టాల్సిన అవసరం లేకుండా, తర్వాత గ్యాస్ సిలిండర్స్, ఇంకా ఏంటంటే ఇక కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన ఏం లేవు. మా మంత్రి గారు అయితే మరి తెలంగాణలో మాకున్న మా అదృష్టానికి మాకు దామోదర రాజనరసింహ గారు చాలా అనెస్ మినిస్టర్ బాగా చేయడం కానీ, ఆయన యొక్క పోద్బలంతో మేము డెవలప్మెంట్ చేయడం కానీ, ఆయన మాకు డెవలప్మెంట్స్ చేయడం కానీ, ఎన్ఆర్ఈ చేసి ఈరోజు గవర్నమెంట్ ఎన్ఆర్ఈ చేస్తుంటే మాకు ఏం లేదంటే మా ఊరికి మా చిన్న ఊరు అంటే 2 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు అంటే అంత పెద్ద కార్యం. మరి తెలుగుదే 10 సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్లో నా ఊరు సంగతి చెప్తా, ఒక్క రోడే లేదు, ఒక్క గజం సీసీ రోడే, ఒక్క డాబర్ రోడే లేదు. ఉన్న రోడ్లనే తీసేసింది వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్. ఈరోజు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ బ్రహ్మాండంగా చేస్తూ ఉంది. మరి ముఖ్యంగా మా డిప్యూటీ సీఎం మా ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదరాజ గారు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఎన్నో కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఈరోజు 10 సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్ మా కాన్స్టిట్యూన్సీలో ఈరోజు చూస్తే మీరు ఎక్కడ చూసినా ఈరోజు చూడండి అందోళ్ళు ఏ స్థాయిలో విద్య ఎడ్యుకేషన్ అప్పు అందోళ్ళు ఈరోజు మా కాన్స్టిట్యూన్సీలో ఎడ్యుకేషన్ అప్పు పెట్టుకున్నాం. తర్వాత మన సిద్దిపేట లెక్క ఆదర్శంగా చేయాలని ఉద్దేశంతో అక్కడ చెరువు డెవలప్మెంట్ చేయడం కానీ, ఇంకా మరి మినిస్టర్గా చాలా ప్రమాణ సింగూర్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలా డెవలప్మెంట్. టీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఏమీ చేయలేదు. ఓన్లీ కేసీఆర్ ప్లాన్, కాళేశ్వరము, తర్వాత ఇంకోటి మిషిని భాగీరథ, మిషిని కాకతీయ, 2 కూడా కేసీఆర్ కుటుంబానికి ఆ పథకాలు. ఈరోజు మా దగ్గర మిషన్ భాగీరథ లేదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు, ఓన్లీ బోర్లు తాగుతున్నాం ఈరోజు వరకు. ఈరోజు మిషన్ భాగీరథ అనేది ఓన్లీ కేసీఆర్ కుటుంబానికి లాభపడ్డది తప్ప తెలంగాణ ప్రజలకు ఎవరు ఇప్పుడు దాంతో లాభం లేదు. చెప్పండి. 4 టైం ఉంది మనకి సమయంలో రెడ్డిపల్లి గ్రామంలో చేతుల కార్యక్రమం కూడా మాకు ఇప్పుడు మాకేమైందంటే అలా మీరు వచ్చి చూశారు మా కళ్ళదుర్గం నుంచి. మాకు అల్లదుర్గం నుంచి వస్తే ఎంత దూరం అంటే చూస్తే ఆ అల్లదుర్గంకి వెళ్ళాలంటే ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మేము అల్లదుర్గంకి వెళ్ళాలంటే మా దగ్గర ఒక ధాన్యం అమ్ముకున్న లారీ కానీ ఇంకేదన్నా దగ్గర లారీ పోవాలంటే మేము అల్లదుర్గం కూడా లారీ పోవాలి, లేకపోతే వాళ్ళు అడ్డం వస్తారు పోనీరు. కాకుండా ఇప్పుడు మళ్ళీ మా మంత్రి గారు దామోదర రాజనరసింహ గారు ఆదేశంగా ఆయన ఒక దాంతో ప్రత్యేకంగా మనం 1 కిలోమీటర్ రోడ్ వేస్తే మాకు అల్లదుర్గం సంబంధం లేకుండా వెళ్ళిపోతాం హైవే కరెక్ట్గా ఉంటుంది. అది కూడా మేము త్వరలో ఈ 1 ఇయర్లో మేము ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేయడానికి ముందుకు వస్తున్నాం. ఖచ్చితంగా కూడా మా సార్ ఇస్తాను ప్రామిస్ చేసి దామోదరాజరావు గారు ఖచ్చితంగా ఆయన యొక్క దాంతో ఖచ్చితంగా కూడా మేము అది ఈ 1 ఇయర్లో డెవలప్మెంట్ చేసి ఖచ్చితంగా రోడ్డు చేసుకుంటే మాకు అల్లదుర్గంతో ఆ ప్రాబ్లం పోతుంది. ఖచ్చితంగా మేము 4 లైన్కు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. కానీ రోడ్లు అంటే ఎంత ఇబ్బందిగా ఉన్నదంటే అది మాకు కాకుండా మేము మరి మంత్రి గారికి చెప్పాం, అది కూడా ఖచ్చితంగా ఇస్తాను చెప్పాడు. ఈ మధ్యకాలంలో పోండిచేరి కూడా వస్తారు దగ్గర 2 months పోండిచేరి ఇస్తే నెక్స్ట్ ఇయర్లో ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేస్తామని. ఇప్పుడు మొన్ననే మేము మినిస్టర్ గారు నేను ఎలక్షన్లో ఎలక్ట్ అయిన డిసెంబర్ 23 నేను ప్రమాణ స్వీకారం చేసిన 2 daysలో నేను నాకు పంచాయతీ కావాలి సార్ అంటే ఒక విత్తిన డిసెంబర్ 29నే పంచాయతీ బిల్డింగ్ 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాని కన్స్ట్రక్షన్ కూడా ఆల్రెడీ స్లాబ్ లెవెల్కి వచ్చింది, స్లాబ్ చేస్తున్నాం, రేపు స్లాబ్ వేస్తున్నాం. తర్వాత ఇంకోటి మహిళా సమైక్య వాళ్ళ 10 లక్షల రూపాయలతో మహిళా సమైక్య భవనం ఇచ్చింది. తర్వాత ఇంకా కూడా ఎస్సీ సప్లాన్, ఎస్సీ ప్రత్యేకంగా ఎస్సీలకు కొద్దిగా సీసీ రోడ్డు మిగిలి ఉండే సార్ కంటే సార్ మనకు ఎట్లా సార్ నాకంటే 10 లక్షల రూపాయల సీసీ రోడ్డు ఓన్లీ ఎస్సీ కాలనీలో కూడా 10 లక్షల రూపాయలతో వాళ్ళ ఇంటింటికి కూడా ప్రతి ఇంటికి కూడా ఎక్కడ కూడా శాంతి అల్లా కూడా లేదు, ఎక్కడ కూడా లేదు. మొత్తం ఓన్లీ ఇంట్లో ఎంత ఉంటే ఎంత ఏరియా ఉంటే అంత ఏరియా అంతా కూడా సీసీ రోడ్ చేసినాం కంప్లీట్. అది కాక మళ్ళీ సారు 20 లక్షల రూపాయలు మళ్ళీ ఎన్ఆర్ఐ చేస్తూ సీసీ రోడ్ ఇచ్చింది. అది బీసీ కాలనీ. తర్వాత ఇంకా శ్మశాన వాటికి కానీ ఒక 10 లక్షల కార్యక్రమం పెట్టినాం. అది కూడా ఈ మధ్యకాలంలో నాకు ఈ మధ్య ఎన్ని వరకు కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మిగిలిన కూడా ఇంకా పూర్తి చేసుకోవడానికి రెడీగా ఉన్నాము. సరేనా అన్నం పెడతాం, మేము అన్నం తినేసిపోతుంది. ఎందుకు దొరకాలి ఎప్పుడు అన్ని తింటాం, మనం తింటాం, అన్ని తింటాం, అన్ని తింటేనే ఎనర్జీ ఉంటుంది.